ఈ పెద్ద మనిషి అంత పెద్ద మాట మాట్లాడు. ఈయన ఎమ్మెల్సీ జ్యోతిష్యం అని కూడా చెప్పబడును ఇవాళ మర్చిపోండి. చేస్తే ఫ్రీ చూడండి మీ వీడియో. అయిపోయింది. ఇప్పుడు నేను ఆయన తర్వాత జాతకం అని చెప్తాను దీర్ఘాచారమే కానీ బాధలేక ఈడ పెట్టుకోవైతే. హలో హలో జ్యోతిష్యం చెప్తారా అండి? అవునవునండి. ఏ ఊరు? హైదరాబాద్ అండి. పేరేం పేరు? పేరు చంద్రశేఖర్. చెప్తాను మరి 300 రూపాయలు ఖర్చు అయితే 301 రూపాయి అవుతుంది. యాడుంటావు స్వామి? కాశీలో ఉంటుంది. కాశీనా? ఇక కాశీ పీక పోయినావు ఇటు రాకపోయినా. ఎవరు రావాడు ఆయన ఆగబడుతుంది కానీ ఆయన గత మంది ఉన్నారు మీరు చుట్టూ. నేను ఏం మాట్లాడుతున్నాను, నువ్వు ఏం అరుస్తున్నావు రావులా? బుద్ధి లేదా నీకు? ఆయన ఆపండి, పిచ్చోడు అయింది ఆడ. కాశీలో పీక దానికి పోయినవా అని అడిగారు. మీరందరూ నవ్వుతాను, మనకు సిగ్గుండాలి. ఒక వ్యక్తి కాశీ పేరు తెచ్చి పీక దంగి పోయినావని అంత పెద్ద మాట అన్నప్పుడు, ఒక ఎమ్మెల్సీ అయినాక వ్యక్తి పీక దంగి పోయినావన్న అంత పెద్ద మాట అంటే మనమందరం నవ్వుతానమా? సిగ్గు లేదు మనకు? ఇంత పెద్ద మాట మాట్లాడిన అని కాశీకి ఆయనకి ఏం సంబంధం అయ్యా? నిన్న మొన్నటిదాకా బిచ్చం అడుక్కున్నాడు. 10 రూపాయల ఛాయ్ ఇవ్వండి, మీరు ఛాయ్ తాగుతారు కదా, 10 రూపాయల డబ్బులు నాకు కొట్టండి అని మొన్నటిదాకా బిచ్చం అడుక్కున్నాడు. ఇవాళ ఎమ్మెల్సీ అయిపోతే ఆయన తల ఎంత పెద్దగా అయిపోయింది. ఏదైనా దేవుడి విషయంలో ఎన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను. మనకు సిగ్గిషరం మనకు ఉన్నది అసలు ఎన్నటోనికి. ఇప్పుడు ఈయన జాతకం నుంచి చెప్తా. ఆయన ఏదో 350 రూపాయలకు ఏదో కడప చుట్టాక జాతకం చెప్తా అని ఏదో ఒకటి చెప్పి 300 రూపాయలు తీసుకున్న వ్యక్తిని కూడా వదలకుండా వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వచ్చింది. ఓకే సార్, నా పేరు సిహెచ్ మహేంద్ర పటేల్, కొత్తగూడెంతో మాట్లాడుతున్నాను. నేను మీ జాతకం చూడండి. 17/1/1983లో మీరు పుట్టాడు, అంటే 17/1/1983. ఈ 17 తారీఖు పుట్టిన వాళ్ళు మనకి సొంతకు బాగా మొనార్క్ అంటారు. ఎందుకంటే 8 అంటే శని ఎవరిని లెక్క చేయడు. డేట్ మంత్ ఇయర్ టోటల్ చేస్తే 3 వస్తుంది. 3 వస్తేనే రాజకీయం, 8 కూడా రాజకీయం. వల్ల రాజకీయంలో ఎలా రావాలన్న పరిస్థితికి ఆయన ఏదో రకంగా చూసుకుంటూ అక్కడ దాకా చేరాడు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్లో పవర్ ఉన్నప్పుడు కంపల్సరీ ఒక వ్యక్తి రాజకీయం దాకా వస్తాడు. 8 తారీఖు అంటే 17 తారీఖు అంటే మొత్తం 1+7 = 8. అంటే శనికి సంబంధించిన నంబర్స్ ఉన్న వల్ల ఈ వ్యక్తి ఎలా ఉంటుందంటే, ఇంకా ఇలా ఆపలేకపోతే మాత్రం రాను ఇంకా పెద్ద పెద్ద మాటలు వదులుతూనే ఉంటారు. అంటే ఎదుటి వ్యక్తినికి చాలా చులకగా చూస్తారు. ఆయన దగ్గర బీజేపీ అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, టీఆర్ఎస్ అయిపోయింది. ఇప్పుడు ఆయన ఏం అడిగారు? కేసీఆర్ ఫస్ట్ ఆయన అడిగింది ఏంటంటే, కేసీఆర్ సీఎం మళ్ళా అవుతాడా అని ఒక జాతకం చెప్పే వ్యక్తిని అడిగారు. నేను చెప్తాను ఇను. కేసీఆర్ జీవితంలో కూడా మళ్ళీ సీఎం గాడు, ఓకేనా? నేను చెప్తాను నీకు, కేసీఆర్ మళ్ళీ జీవితంలో కూడా సీఎం గాడు, ఓకేనా? ఇప్పుడు నీ జాతకం గురించి అడుగుతాను. జాతకం గురించి అడిగిన కదా, నీ పేరులో 15 అక్షరాలు ఉన్నాయ్యా. 3 మార్ మల్లన అంటే 15 అక్షరాలు. 15 అక్షరాలకి ఈ 8/3 కాంబినేషన్ కదా. దీన్ని ఎట్లా అంటానంటే, డేట్ మంత్ ఇయర్ టోటల్ చేస్తే మీకు 3 వచ్చింది. ఆ 3 అంటే ఏంటిది? 3ని మనం మంత్రి నంబర్ అంటాం, దాన్ని బృహస్పతికి సంబంధించింది. 3 మార్ మల్లన అంటే 15 అక్షరాల పేరు. ఈ 15 అక్షరాల పేరుకి ఈ 3కి అందరితోని గొడవలు, చికాకులు, అందరితో రిలేషన్ ఫెయిల్యూర్, ఇలాంటి నంబర్స్ మీ దగ్గర ఉంటాయి. మీరు కొద్దిగా ఫేమస్ అయిపోయారు. దాని కారణం ఏంటంటే, చాల్డియన్ సిస్టంలో మీ పేర్లో 49 నెంబర్ ఉన్నది, కానీ అదే మీ పైథాగరస్ సిస్టంలో 54 నెంబర్ ఉన్నది. ఇక మీకు ఈ జాతకం గురించి తెలియదు కదా, చెప్తాయినండి. న్యూమరాలజీలో 2 సెక్షన్లు ఉంటాయి, ఒకటి చాల్డియన్ సిస్టమ్, ఒక పైథాగరస్ సిస్టమ్. ఈ 2 సెక్షన్లో కరెక్ట్ నెంబర్ ఉండాలి. ఇప్పుడు కరెక్ట్ నెంబర్ మీ దగ్గర లేదు. ఇప్పుడు మీ టైం బాగున్నది, మస్తు ఎగురుతాను, మీరు పైసలు బాగా వచ్చేసినాయి, పవర్ వచ్చేసినాయి, ఎవరిని పడితే వాళ్ళకి ఫోన్ చేసి ఏదంటే అది అంటాను. కానీ గుర్తుంచుకోండి, రావణాసురుడు కూడా ఎంత పొగరుండే అదంతా దిగిపోయింది సమయం వచ్చినప్పుడు. మీ సమయం వచ్చినప్పుడు దిగిపోతుంది. ఎందుకంటే మీరు కాశీ పేరు తీశారు, పీకదానికి పోయినవా అని. కాశీ పేరు అంటే సాక్షాత్ మహాదేవు పేరు వచ్చింది దానిలో. అంటే మీకు ఇప్పుడు ఏం పీక్తారో నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు మీ పేర్ల 15 అక్షరాల పేర్ల 3 ఇదైతే, ఇంకోటి 49 నెంబర్. అంటే భయంకరమైన పోలీస్ కేసు అయి మీరు జైలు పోతారు. ఏ రోజుకన్నా మీకు జైలు అన్నది తప్పది, పోలీస్ కేసు. లేకపోతే ప్రాణగండం, అది కూడా భయంకరమైన ప్రాణగండం. అంటే సామాన్యంగా ఇట్లా మంచి కుర్చీ మీద కూర్చొని చచ్చిపోతారు అట్లా కాదు, కానీ త్వరలోనే మీకు ప్రాణగండం కూడా ఉన్నది. మీ పరిస్థితి అసలు అనుకున్నలేదు. ఎందుకంటే 15 అక్షరాల పేర్ల 3వ నంబర్, అంటే 15 అక్షరాల పేర్ల మీ 3వ డేట్ ఆఫ్ బర్త్కి, మీ డేట్ ఆఫ్ బర్త్కి డేట్ మంత్ ఇయర్ టోటల్ వచ్చే 3కి మీ 15 అక్షరాలు అనేది అతి శత్రు. మీ పేర్ల 49 నెంబర్, అంటే 49ని ప్లస్ చేస్తే మళ్ళీ అది 4 వస్తుంది. ఒక సెక్షన్లో 54 అంటే అది 9 అయిపోయింది. ఈ 9 4, ఇది పోలీస్ కేసు నెంబర్.
ఏదో ఒక తప్పు చేసుకొని కంపల్సరీ మీరు జైలు యాత్ర అన్నది మీ లైఫ్లో ఉన్నది. ఈ ఒక్కసారి ఎంఎస్ఎల్ దిగిపోయినాక మీ జీవితం అన్నది అసలు మళ్ళీ పైకి ఎదుగుడు అన్నది అసలు ఉండనే ఉండదు. ఎందుకంటే మీ పేర్లో ఉన్న రాంగ్ నెంబర్ వల్ల మీరు జీవితంలో ముందు 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 ఎంత కష్టపడతారో, ఎన్ని సమస్యలతో మీరు ఉంటారో మీకే ముందు తెలుస్తుంది. ఎందుకంటే మీ పేరు అసలు అనుకూలంగానే లేదు. సమయం ఉంటా మీ డేట్ ఆఫ్ బర్త్లో పవర్ ఉన్న వల్ల మీరు ఇక్కడ దాకా చేరారు. నోరు దురద పెట్టడం వల్ల కాశీ పీకదానికి పోయినా అన్న మాట అన్న వల్ల ఇది ఎక్కడి నుంచి మీకు శాపం స్టార్ట్ అయిపోయింది. మీ జీవితం